పులరేందర్ గారు. అధ్యక్ష, మరి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ప్రతి పాఠశాలకు కనీసం ఒక్కరిని అటెండరో స్వీపర్నో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. రెండవది, ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కావాలంటే మండల స్థాయిలో ఎంఈఓల అధ్యక్ష, డివిజన్ స్థాయిలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈ ఇన్స్పెక్టింగ్ అథారిటీ కనుక మనం సరి అయినటువంటి విధానంలో లేనప్పుడు నామమాత్రంగా సీనియర్ హెడ్ మాస్టర్ ఉండు ఆయన చేస్తున్నాడు. ఇట్లా కాకుండా అధ్యక్ష, సర్వీస్ రూల్స్ పెండింగ్లో ఉన్నవి. ఇవి మన రాష్ట్ర ప్రభుత్వం నుండి సెంట్రల్ గవర్నమెంట్కు పంపించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇది సెప్టెంబర్ 30 జడ్జిమెంట్ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది అధ్యక్ష. ఇది గౌరవ అధికారులకు గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా పంపిస్తామని మాటిచ్చారు. దాన్ని సాధ్యమైన తొందరలో చేయాలి అని చెప్పి కోరుకుంటూ, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు కూడా చాలా శాంతియుతంగా సంతోషంగా ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధన అందించేటట్లు ఉండాలి అధ్యక్ష.